హలో అండి. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు షిరుకుర్మా చేస్తున్నానండి. రంజాన్ టైంలో చాలా ఫేమస్ కదా ఈ షిరుకుర్మా. మన ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు పంపిస్తారా అని మనం వెయిట్ చేస్తుంటాం కదా. ఆ రెసిపీ అయితే నేను చేస్తున్నా, ఒకసారి మీరు కూడా చూడండి. పర్ఫెక్ట్ ముస్లిం స్టైల్ అయితే చేస్తున్నానండి. ఇది ముస్లిం స్టైలేనా కాదా అని సందేహం అయితే అస్సలు పడకండి. ఎందుకంటే నా ఫ్రెండ్స్ గిట్ట ముస్లిమ్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎలా చేస్తారో నాకు తెలుసు అండి. అందుకని నేను పర్ఫెక్ట్ ముస్లిం స్టైల్ అయితే మీకు చూపిస్తున్నా. మీరు వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మా ఫ్రెండ్స్, మా జాన్ జిగర్స్, మా ముస్లిం ఫ్రెండ్స్కి అయితే అందరికీ హాయ్ చెప్పేసి ఈ రెసిపీ అయితే స్టార్ట్ చేద్దామండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. చలో లేట్ ఎందుకు, రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఒక 5 ఎండు ఖర్జూరాలు, ఒక 10-15 బాదం, ఒక 10-15 పిస్తాలు, ఒక 10-15 కాజులు, ఇవన్నీ వేసుకొని కొన్ని వాటర్ వేసి అయితే మనము ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోవాలండి. మనకు ఓవర్ నైట్ నానబెట్టే అంత టైం లేదు అనుకుంటే వేడి నీళ్ళు పోసి ఒక 6 అవర్స్ అయితే నానబెట్టాలి. ఇప్పుడైతే తర్వాత ప్రాసెస్ ఏందో చూద్దాం. అడుగు మందంగా ఉన్న బాండీ పెట్టుకొని లీటర్ పాలు అయితే వేసుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చే వరకు అయితే పెట్టాలండి. ఇప్పుడైతే అప్పటి వరకు మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుందాం. ఒక బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మంచిగా కరిగినాక మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టుకునే ఉన్నాయి కదండి, అవన్నీ మంచిగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అన్నీ ఇలా వేసేసుకోవాలి. వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద అయితే వేయించుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ షిరోంజీ వేసుకోవాలి. ఇలా మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడైతే బ్రౌన్ కలర్ అయితే అయిపోయినాయి కదా. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అదే ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక షేమియాలు అయితే వేసుకోవాలి. ఇలా షిరుకుర్మా చేసే షేమియాలు అయితే ఇలా ఉంటాయండి. అందరికి ఐడియా ఉంటుంది కానీ మీడియం ఫ్లేమ్ మీద మంచిగా వేయించుకోవాలి. ఇవైతే ఇలా మంచిగా వేయించుకోవాలండి. షేమియాలు అయితే వేయించుకున్నాం కదా, పాలు మసులుతున్నాయి కదా, అవి చూద్దాం రండి. ఇవైతే పాలు మంచిగా మసులుతున్నాయండి. ఇలా మంచిగా మసలాలి. ఇక్కడైతే మనము మిల్క్ మేడ్ వేసుకోవాలి. మనకు మిల్క్ మేడ్ ఇష్టం లేని వాళ్ళు షుగర్ కూడా వేసుకోవచ్చు. 1 లీటర్ మిల్క్కి 1/2 కిలో షుగర్ అయితే వేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలైచి పొడి అయితే వేసుకోవాలి. ఇలైచి పొడి వేసుకున్నాక మన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్నాం కదా నెయ్యిలో, అవన్నీ వేసుకోవాలండి ఇప్పుడు పాలలో. ఇలా అన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మసిలినాక మనం షేమియాలు అయితే వేసుకోవాలండి పాలలో. స్లోగా కలుపుకోవాలి. ఇలా షేమియాలు వేసుకున్నాక ఒక పొంగు వచ్చే వరకు అయితే పెట్టుకోవాలండి. ఎక్కువ పెట్టొద్దు, ఎందుకంటే షేమియాలు స్మూత్గానే ఉంటాయి కదా. ఇలా ఈ స్టేజ్ ఉన్నప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. ఇక్కడైతే ఒక 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ అయితే వేసుకోవాలి. దీనివల్ల మంచి అరోమా అనేది వస్తుందండి, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అయిపోయిందండి, మన ఎంతో టేస్టీ షిరుకుర్మా అయితే రెడీ అయిపోయిందండి.
ఓకే అండి, ఇక్కడైతే మీకు ఒకటి చెప్పాలి. నేను ఈడ షిర్కుర్మా వేసే బౌల్ ఉంది కదా, నా ఫ్రెండ్ ముస్లిం అమ్మాయి నాకు గిఫ్ట్ ఇచ్చిందండి. ఆ అమ్మాయి పేరు షెహర్. ఆమె అయితే నాకు గిఫ్ట్ ఇచ్చింది. చూశారు కదండి, నేను చేసిన రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. ఉంటానండి, బాయ్.